నమః శ్రీ సరస్వతి నమః శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం ఇందులో భాగంగా నిన్నటి వరకు ఆది సభ అరణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేశాం. 12వదైన శాంతి పర్వంలో అతి కష్టమైన అధ్యాయాన్ని చదువుకుంటున్నాం. ఇది 301వ అధ్యాయం. ధర్మరాజు యోగానికి సాంఖ్యయోగానికి తేడా ఏంటో చెప్పమంటే దాని మీద మళ్ళీ అనేక ప్రశ్నలు వేస్తున్నాడు. భీష్ముడు చెప్పిన దాని మీద భీష్ముడు నిదానంగా సమాధానం చెప్తున్నాడు. అర్థం చేసుకుంటాం చాలా కష్టం, చేసుకుంటానికి ప్రయత్నం చేద్దాం. నిన్నటి వరకు ఈ 301వ అధ్యాయంలో 91వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 92వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. ముందుగా వ్యాసవారిని ప్రార్థన చేసుకున్నాం. వ్యాస భగవాన్ని వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. అంజనానందనం వీరం జానకీ శోకరాసనం కపీశమక్షంతారం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం. నమామీశ్వరం సద్గురుం సాయినాథం సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సత్వస్య చ గుణాన్ కృత్స్నాన్ రజసస్య గుణాన్ పునః గుణాంశ తమసః సర్వాన్ గుణాన్ బుద్ధేశ్చ భారత గుణాంశ మనసశ్చాపి నభసశ్చ గుణాంశ్చ సహ గుణాన్ వాయోశ్చ ధర్మాత్మన్ తేజసస్య గుణాన్ పురః అపాం గుణాంస్తథా పార్థ పార్థివాంశ గుణానపి సర్వాణ్యేవ గుణైర్వ్యాప్య క్షేత్రజ్ఞేషు యుధిష్ఠిర మనోనుయాతి క్షేత్రజ్ఞం కర్మణి చ శుభాశుభే శిష్యా ఇవ మహాత్మానం ఇంద్రియాణి చ తం ప్రభో ప్రకృతిం చాప్యతిక్రమ్య గచ్చత్మానమవ్యం పరన్నారాయణాత్మానం నిర్ద్వంద్వం ప్రకృతి పరం. ధర్మాత్మ ధర్మరాజా భీష్ముడు చెప్తున్నాడు, పరమాత్మ సాత్విక రాజస తామస గుణాలని బుద్ధి మనస్సు పంచభూతాల అన్ని గుణాలని ఇంకా ఇతర వస్తువుల్ని తన గుణాలతో వ్యాపింపజేసి సమస్త క్షేత్రజ్ఞులలో ఉన్నాడు. క్షేత్రజ్ఞులంటే మనమే, జీవాత్మ, లోపడున్న ఆత్మ. ఇందులో ఆయనే ప్రవేశపెడుతున్నాడు వీటినన్నింటినీ. ఇప్పుడు చెప్పిన లిస్టు శిష్యులు తమ గురువు వెంట వెళ్ళినట్లు ఈ మనస్సు కానీ ఇంద్రియాలు కానీ శుభాశుభ కర్మలు కానీ ఈ జీవాత్మ వెంట వెళ్తూ ఉంటాయి. జీవాత్మ ఇంద్రియాలని ప్రకృతిని తీసుకొని వెళ్ళేటప్పుడు అవినాశి అయిన పరమాత్మ నారాయణుడిని పొందుతాడు. అంటే జీవాత్మకు నాశనం ఉంది కానీ పరమాత్మకు లేదు నాశనం కదా. పరమాత్మ ఎప్పుడూ ఉండేవాడు, ఆయన్ని పొందుతాడు. చివరికి వెళ్ళేటప్పుడు ఈ ఇంద్రియాలని ప్రకృతిని తన వెంట తీసుకెళ్ళిపోతాడట. తీసుకువెళ్ళి ఆ నారాయణుడిని పొందుతాడు. ఆయన ద్వంద్వాతీతుడు, మాయారహితుడు. ఆయన మన మీద మాయ వేస్తాడు, ఆయనకు మాయ ఏమంటదు. మాయారహితుడు అంటే మాయ లేనివాడు. ఆయన దగ్గర మాయే ఉండదు. ఆయన మాయలు విసురుతూ ఉంటాడు బయటికి మన మీద. అర్థమైందా? అలానే ద్వంద్వాతీతుడు. ద్వంద్వాతీతుడు అంటే సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు, తర్వాత ఇంకా అనేకం 2 రకాలుగా ఉంటాయి అన్నీ. ద్వంద్వాలు అంటారు వాటిని. ఆయన ద్వంద్వాలకి అతీతుడు.
ఆయన దగ్గర ఈ ద్వంద్వాలు ఉండవు. సుఖం వస్తే పొంగిపోవటం, దుఃఖం వస్తే కుంగిపోవటం, ఇటువంటివి ఏమి ఉండవు. నష్టం వస్తే కుంగిపోవటం, లాభం వస్తే పొంగిపోవటం, ఇవన్నీ మనవే. ద్వంద్వాతీత స్థితుడు ఆయనకి ద్వంద్వాలు ఉండవు. ఆయన విముక్త పుణ్యపాపేభ్య ప్రవిష్టస్తమనామయం పరమాత్మానమగుణం న నివర్తతి భరత. ఓ భరత కుమార, ధర్మరాజా, పుణ్యపాపాలు లేని సాంఖ్యయోగి ముక్తుడై నిర్గుణుడు నిర్వికారుడు అయిన నారాయణులో లీనుడైన తర్వాత ఇక మళ్ళీ జనన మరణ సంసారానికి రాడు. పుస్తకాలన్నీ దానికోసమే, అది సాధించడానికే పురాణాలు, ఇతిహాసాలు, వేదాలు, ఇవన్నీ దేనికయ్యా ఎందుకు చదువుకుంటున్నామంటే ఆ స్థితి పొందడానికి, మళ్ళీ జనన మరణాలకి రాకుండా ఉండటానికి, పరమాత్మలో ఐక్యం అవటానికి ఈ ప్రక్రియ మనం చేసేది. ఈ పుస్తకాలు చదవటం అంతా అందుకోసమే, దానికోసమే. కాబట్టి ఎవరికైతే పుణ్యపాపాలు రెండూ పోవాలి చెప్తున్నారు. విముక్త పుణ్యపాపేభ్య, పుణ్యాల నుండి విముక్తి అవ్వాలి, పాపాల నుండి విముక్తి అవ్వాలి. ఎందుకు? పుణ్యాలు మనం వెంట వచ్చినాయి అనుకో, మళ్ళీ స్వర్గలోకాల్లోనే మళ్ళీ కొన్ని రోజులు నివసించి మళ్ళీ భూమి మీద పడాలి, మళ్ళీ మానవుడిగా. టికెట్ మానవుడి నుంచే టికెట్ నేరుగా నారాయణుడి దగ్గరికి, నారాయణుడిలో ప్రవేశించాలి. మళ్ళీ జన్మ మరణాలు ఉండకూడదు అంటే మళ్ళీ మానవ జన్మకి రావాల్సిందే. కాబట్టి పుణ్యపాపాలను వదిలేయాలి. అందుకోసం మనం వ్రతం చేసిన చివరికి 2 అక్షంతలు వేసి నీళ్ళేసి ఏతత్ఫలం తత్సబ్రహ్మార్పణమస్తు, అయ్యా నేను చేసిన ఈ వ్రతఫలం అంతా నీకు సమర్పిస్తున్నాను అని అర్థం. అది దీని ఫలం నీకు సమర్పిస్తున్నాను, నాకొద్దు. పుణ్యం చేసినా పుణ్యఫలం, దానం చేసినా కృష్ణార్పణమస్తు. రెండో వాళ్ళకి చెప్పకూడదు నేను అది చేశా ఇది చేశాను, ఆ దానం చేశా ఈ ధ్యానం చేశా, భగవంతుడికి అర్పించాము. ఆ పుణ్యాన్ని, దానం చేసిన పుణ్యాన్ని కృష్ణార్పణ చేశాం. ఇలా ఉంటేనే పుణ్యపాపాలు లేని సాంఖ్యయోగి, వాడినే సాంఖ్యయోగి అంటారు. పుణ్యపాపాలు అంటించుకొని వాడు ఎవడైతే ఉన్నాడో వాడే సాంఖ్యయోగి. వాడు ముక్తుడైపోతాడు, మోక్షాన్ని పొందుతాడు. మోక్షం అంటే ఏంటి? ఆ స్వామిలో లీనమవుతాడు. శిష్టం తత్ర మనస్తాత ఇంద్రియాణి చ భరత ఆగచ్చంతి యథాకాలం గురు సందేశకారిణః. ఈ విధంగా జీవన్ముక్తుని ఆత్మ పరమాత్మలో లీనమైపోతుంది. కానీ ప్రారబ్ధవశాన శరీరం ఉన్నంతకాలం ఆ మనస్సు, ఇంద్రియాలు మిగిలే ఉంటాయి. గురువుగారి ఆజ్ఞను పాలించే శిష్యుల్లాగా కాలానుసారం ఈ లోకానికి రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. అది సాధ్యం. శరీరం అనేది ఉండనప్పుడు పరమాత్మలో ఐక్యమైపోతాం. మళ్ళీ ఏదో శరీరంగా మళ్ళీ దాయిస్తే ఏ గోవుగానో, ఏ కుక్కగానో, ఏ పందిగానో, ఏ మానవుడుగానో మళ్ళీ జన్మిస్తే మళ్ళీ రాకపోకల యాత్రలు తప్పవు. రేపు మనం 99వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ మార్గేణ మహిమీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకాః సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ.